గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఈ వీడియోలో వర్క్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా థర్మోడైనమిక్స్ అనేది ఎనర్జీ ఇంటరాక్షన్స్ గురించి డీల్ చేస్తూ ఉంటుంది. ఎనర్జీ ఇంటరాక్షన్స్ మేబీ వర్క్ ఇంటరాక్షన్స్ అయి ఉండొచ్చు, అలాగే హీట్ ఇంటరాక్షన్స్ అయి ఉండొచ్చు. ఇలా వర్క్ హీటు ఒకదాని మధ్యలో ఒకటి ఇంటరాక్ట్ అయిపోతున్నప్పుడు వాటి మధ్యలో జరిగే ప్రాపర్టీ చేంజెస్ గురించి డిస్కస్ చేయడమే థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ మెయిన్లీ డీల్స్ అబౌట్ ద ఎనర్జీ ఇంటరాక్షన్స్ అండ్ ద అసోసియేటెడ్ ప్రాపర్టీ చేంజెస్ ఆఫ్ ద సిస్టమ్. థర్మోడైనమిక్స్ అనేది ఎనర్జీ ఇంటరాక్షన్స్ గురించి, అలాగే ఆ ఎనర్జీ ఇంటరాక్షన్స్ వలన కలుగుతున్న ప్రాపర్టీ చేంజెస్ గురించి చదువుతూ ఉంటుంది. ఇక ముందుగా మనము వర్క్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అందరికీ తెలుసు వర్క్ అంటే ఏంటి అనేది. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా వస్తువుని పుష్ చేసినప్పుడు అది మనం డైరెక్ట్ చేసిన ఫోర్స్ డైరెక్షన్లో ఆ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది అంటే అదే మనకి వర్క్ అవుతుంది. When a force causes an object to move in the direction of force. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని మనం ముందుకు నెట్టామనుకోండి, మనం ఫోర్స్ ఏ వైపుగా అయితే మనం ఇంపోజ్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ మీద అదే డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఆ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. దాన్నే మనం వర్క్ అంటాము. సో వర్క్కి యూనిట్స్ వచ్చేసి జౌల్. ఓకే, వర్క్ యూనిట్స్ వచ్చేసి జౌల్. సో వర్క్ W is equal to force into displacement. Force into displacement. Okay, force into displacement is called work. సో దీన్ని బట్టి మనం 1 joule is equal to ఏం రాయొచ్చండి, ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్, అలాగే డిస్టెన్స్కి యూనిట్స్ మీటర్. 1 న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్ పవర్. సో ద రేట్ ఎట్ విచ్ వర్క్ ఈస్ డన్ బై ఆర్ అపాన్ ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ పవర్. సో మనం వర్క్ ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వర్క్ ట్రాన్స్ఫర్లో వర్క్ అనేది సిస్టమ్. సో సిస్టమ్ వర్క్ డన్ బై ద సిస్టమ్. సో అంటే సిస్టమ్ ద్వారా వర్క్ చేయబడింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, పాజిటివ్ సైన్గా తీసుకోవాలి, పాజిటివ్ వర్క్. ఓకే, ఎప్పుడైతే వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్, సో ఎక్స్టర్నల్గా సరౌండింగ్స్ నుంచి సిస్టమ్ పైన వర్క్ అనేది జరిగింది అనుకోండి, అప్పుడు అది నెగిటివ్ వర్క్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ పవర్ అనేది ఎట్ ద రేట్ ఎట్ విచ్ వర్క్ ఈజ్ డన్ బై ఆర్ అపాన్ ద సిస్టమ్. సో ఎంత రేట్లో వర్క్ సిస్టమ్ నుంచి కానీ సిస్టమ్ పైన కానీ జరుగుతుందో దాన్ని తెలియజేసే పవర్. సో పవర్కి యూనిట్స్ వచ్చేసి వాట్స్. సో 1 watt ఈజ్ ఈక్వల్ టు జౌల్ పర్ సెకండ్. జౌల్ పర్ సెకండ్. ఓకే, సో దిస్ ఈస్ ద వర్క్ అండ్ పవర్. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పీడీవీ వర్క్ ఆర్ డిస్ప్లేస్మెంట్ వర్క్. ఇక్కడ మీ అందరూ చూస్తున్నారు కదండి, ఒక గ్యాస్ సిలిండర్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి పిస్టన్. సో ఈ సిలిండర్లో మనకి గ్యాస్ అనేది ఉంది. ఇందులో ఈ అన్ని బౌండరీస్ 3 sides కూడా ఈ బౌండరీ ఫిక్స్డ్. ఓన్లీ మూవబుల్ వచ్చేసి పిస్టన్ మాత్రమే. సో ఇందులో ఉన్న గ్యాస్కి సర్టెన్ యూనిట్స్ ఉంటాయి కదండి, ప్రాపర్టీస్. ప్రెషర్ P1 అండ్ వాల్యూమ్ V1 ఇనిషియల్గా. ఇందులో ఉన్న గ్యాస్ అనేది సిలిండర్ లోపల కంప్లీట్గా ఆల్ సైడ్స్ ప్రెషర్ ఎక్సర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ 3 ఫిక్స్డ్ కాబట్టి ఇదేది మూవ్ కాదు, కానీ పిస్టన్ మాత్రం మూవబుల్ కాబట్టి అదేం చేస్తుంది, పొజిషన్ 1 నుంచి గ్యాస్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్కి తట్టుకోలేక పొజిషన్ 1 నుంచి 2కి డిస్ప్లేస్మెంట్ అనేది అవుతుంది. అప్పుడు దిస్ ఈజ్ ద సెకండ్ పొజిషన్ ఆఫ్ ద పిస్టన్. సో ఇక్కడ నోట్ డౌన్ చేసుకున్న యూనిట్స్ ఏంటి, ప్రాపర్టీస్ ప్రెషర్ P2 అండ్ వాల్యూమ్ V2. అంటే మనం గ్యాసెస్ అనేది సర్టెన్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే
పిస్టన్ అనేది సర్టెన్ డిస్టెన్స్ అనేది మూవ్ అయింది, అంటే వర్క్ అనేది జరిగింది. సో ఈ వర్క్నే మనం క్యాల్కులేట్ అనేది చేస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ పీడీవీ వర్క్. ఓకే, సో దీన్నే మనం ఏమంటాం, పీడీవీ వర్క్ ఆర్ డిస్ప్లేస్మెంట్ వర్క్ అని చెప్తాము. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా. ఈ ప్రెషర్ ఏ ప్రెషర్ అండి, ఏదైతే గ్యాసెస్ ఎగ్జర్ట్ చేస్తున్నాయో ఆ ఎగ్జర్ట్ చేసేదే గ్యాసెస్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్. అండ్ ఏరియా వచ్చేసి ఈ పిస్టన్ కి సర్టెన్ ఏరియా ఉంటుంది కదండి, సో ఆ ఏరియా, ప్రెషర్ ఇంటూ ఏరియా. దెన్ నెక్స్ట్ డబ్ల్యూ అంటే ఫోర్స్. ఏంటిది, ఇన్ఫైనైటేసిమల్ వర్క్, ఇన్ఫైనైట్ డిస్ప్లేస్మెంట్ జరిగింది. ఎంత డిస్టెన్స్ అది మూవ్ అయిందో తెలీదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటాము, ఓకే ఇది సమ్ డిఎల్ డిస్టెన్స్ వరకు మూవ్ అయింది, అప్పుడు ఇన్ఫైనైట్ వర్క్ ఏమవుతుంది, డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఎల్. మనందరికి తెలుసు ఎఫ్ అంటే ఏంటిది, ప్రెషర్ ఇంటూ ఏరియా. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, పిఏడిఎల్. సో ఏ ఇంటూ డిఎల్, ఏరియా ఇంటూ లెంత్ ఈజ్ కాల్డ్ యాజ్ వాల్యూమ్, దట్ ఈస్ నథింగ్ బట్ డివిపి, అంటే పిడివి, ప్రెషర్ ఇంటూ ఇన్ఫైనైట్ వాల్యూమ్. సో దిస్ ఈస్ ద infinite work done by the system, gas system on the piston. Okay, so that is nothing but dW is equal to pdv. ఇదే pdv వర్క్, చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇది PV డయాగ్రామ్ అండి. ఓకేనా, సో దిస్ ఈస్ PV డయాగ్రామ్. PV డయాగ్రామ్ ఎందుకు మనం డ్రా చేసాము అంటే, గ్యాస్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేసినప్పుడు పిస్టన్ అనేది మూవ్ అయింది, పొజిషన్ 1 నుంచి 2కు మూవ్ అయింది, అంటే వాల్యూమ్ అనేది చేంజ్ అనేది జరిగింది. వాల్యూమ్ V1 నుంచి V2కు చేంజ్ అయింది. సో ఆ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఏంటి, W1 to 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ V1 V2 టు PdV. సో దిస్ ఈస్ ద వర్క్ ఈక్వేషన్. ఓకే, ఇది వర్క్ ఈక్వేషన్. సో నెక్స్ట్ పాయింట్ ఫంక్షన్స్, పాత్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. అందరికీ తెలుసు వాట్ ఈస్ పాత్ ఫంక్షన్, వాట్ ఈస్ పాయింట్ ఫంక్షన్ అని. సో పాత్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ప్రాసెస్ ఏ పాత్లో వెళ్తుంది ఆ పాత్ మీద డిపెండ్ అయ్యే వాటిని ప్రాపర్టీస్ని పాత్ ఫంక్షన్స్ అంటాము. పాయింట్ ఫంక్షన్స్ ఇన్ ద సెన్స్ ఇనిషియల్ అండ్ ఫైనల్, అంటే ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ మీద డిపెండ్ అయ్యే వాటిని పాయింట్ ఫంక్షన్స్ అంటాము. మనం PV డయాగ్రామ్ చూసాం. ఈ PV డయాగ్రామ్ లో మనకి ప్రాసెస్ చూడండి, ప్రాసెస్ A, ప్రాసెస్ B, ప్రాసెస్ C. సో ఇలా 3 ప్రాసెస్లు మనకి రన్ అవుతున్నాయి. సో వర్క్ ఏంటి, ఏ పాత్లో వెళ్తుంది అనే దాని మీదనే వర్క్ ప్రాసెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మనం వర్క్ని పాత్ ఫంక్షన్ అని చెప్పేసి అంటున్నాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ V1 V2 dV is equal to V2 minus V1. దిస్ ఈస్ ఫర్ పాయింట్ ఫంక్షన్, అంటే ఫైనల్, ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ మీద ఆధారపడేటి పాయింట్ ఫంక్షన్స్. బట్ వర్క్ అనేది అలా కాదు. సో వర్క్ ఏంటి, దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద పాత్ ఓన్లీ. సో దానికి మనం ఏం చెప్పుకున్నాం, dW is equal to ఇంటిగ్రల్ V1 to V2 into V1 V2 PdV. సో వర్క్ ఈజ్ ఏ పాత్ ఫంక్షన్. సో దిస్ ఏదైతే ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ మీద ఆధారపడిన ప్రాపర్టీస్ ఉంటాయి చూడండి, అవి పాయింట్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ అనేది ఇక్కడ ప్రాసెస్ లో చేంజ్ అయింది V1 to V2. సో ఎంత చేంజ్ అయింది, దట్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ని మనం ఎలా తెలుసుకోవచ్చు, ఇంటిగ్రల్ V1 to V2 dV is equal to V2 minus V1. అంటే ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ మీద మనం దీన్ని డిస్క్రైబ్ చేయొచ్చు. సో దాన్నే పాయింట్ ఫంక్షన్ అంటాము. బట్ వర్క్ అలా కాదు, అది ఏ ప్రాసెస్ ద్వారా వెళ్ళింది అనేది మాత్రమే మనం వర్క్ లో చూస్తాము. సో dV is equal to 1/P into dW. సో ఈ dW చూసారు కదండి, ఇది మనకి
పైన ఇక్కడ డీకి డిఫరెన్షియేషన్కి అడ్డంగా ఇట్లా గీతుంది చూసారా. సో ఇది ఏంటంటే ఇంపర్ఫెక్ట్ డిఫరెన్షియల్, ఇన్ఎగ్జాక్ట్ ఆర్ ఇంపర్ఫెక్ట్ డిఫరెన్షియల్ అనమాట. సో విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఏ పాత్ ఫంక్షన్. ఓకే, అందరూ గుర్తుంచుకోండి. వర్క్ ఈజ్ path function that does not depends upon the initial and final states. It depends upon only on path. Okay, so this 1 by p is nothing but integral factor. So ఈ 1 by p అనేది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అన్నమాట. నెక్స్ట్ మనకి సైక్లిక్ ప్రాసెస్ కూడా ఉంటాయి. సో ఈ సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏం లేదండి, ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ రెండు కూడా సేమ్ అనమాట. సో ఫైనల్ పాయింట్ ఇనిషియల్ పాయింట్ రెండు సేమ్, ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడే ఎండ్ అవుతుంది. అప్పుడు వాటి డిఫరెన్స్ ఏమవుతుంది? 0. సో ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఆర్ సేమ్. సో ద డిఫరెన్షియల్ ఈజ్ బికమ్స్ 0. దట్ ఈస్ ఇంటిగ్రల్, సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ dv ఈజ్ ఈక్వల్ టు 0. సో టుడే మనం ఏం నేర్చుకున్నాము? థర్మోడైనమిక్స్లో వాట్ ఈస్ వర్క్, థర్మోడైనమిక్స్ ఎనర్జీ ఇంటరాక్షన్స్ గురించి తెలుసుకుంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ హీట్ ట్రాన్స్ఫర్ అండ్ వర్క్ ట్రాన్స్ఫర్. వాట్ ఈస్ పవర్, పవర్ అంటే ఏంటి, వాటి యూనిట్స్ అంటే ఏంటి, అలాగే పీడివి వర్క్ ఆర్ డిస్ప్లేస్మెంట్ వర్క్. ఒక సిలిండర్లో గ్యాస్ ఉన్నప్పుడు దాని గ్యాస్ అనేది ప్రెషర్తో ఎగ్జర్ట్ చేసినప్పుడు పిస్టన్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వర్క్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే పాత్ ఫంక్షన్స్ అంటే ఏంటి, పాయింట్ ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మీరు నేర్చుకున్నారు. ఇది ఈరోజు లెసన్. థ్యాంక్ యూ.